ఎన్నికలు సమీపిస్తున్న వేళ బద్వేల్ కూటమి నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఆంజనేయ స్వామి గుడి వరకు భారీ రోడ్ షో నిర్వహించారు. కూటమికి చెందిన 3 పార్టీల నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. బద్వేల్ కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్న, కూటమి కడప ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. వైసీపీ హామీలకు ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని, టీడీపీ 6 గ్యారెంటీలే భవిష్యత్తులో అమలవుతాయని ఆ పార్టీ నేతలు చెప్పారు. కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రితీష్ రెడ్డి కోరారు. ఈ వైసీపీ నాయకులే జగనన్న మీకు ఒకటే అడుగుతున్నా, మీ సిద్ధాంతం ఏంటి? దేనికి మీరు సిద్ధం? పేదవాళ్ళకి పెత్తనదారులకి మధ్యలో జరిగే యుద్ధానికి ఆయన సిద్ధం అంట. నేను సవాల్ ఇస్తున్నా, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ మేమందరం పేదోళ్ళగా నిలబడుతున్నాం. ఇక్కడ వైసీపీ నాయకులందరూ పెత్తనదారులు, అవునా కాదా? వీళ్ళు పెత్తనంతో మేము పోయినాం. ఈరోజు ఇక్కడ ఎస్సీ సప్లాన్ రాలేదు. ఈ ముఖ్యమంత్రి ఎస్సీ సప్లాన్ లో 27 పథకాలు శూన్యం. ఈ పార్టీని, వైసీపీ పార్టీని ఇంకా మీరు నమ్ముకుంటే గోవిందా గోవిందా, శతకోపం పెట్టి గోవిందా గోవిందా. అందుకే ఈ వైసీపీ నాయకులకి బుద్ధి చెప్పాలని నేను కోరుతున్నా. తెలుగుదేశం ప్రభుత్వం 6 గ్యారెంటీలు తీసుకొని వచ్చింది. మహిళలకి తల్లికి వందనం మీద ప్రతి పిల్లోడిని చదివిస్తాం, ఎవరిని వదలం. ఈ రోజు వైసీపీ ప్రభుత్వం ఒక్క పిల్లోడినే చదువుకోమనింది. గ్యాస్ సిలిండర్ ఫ్రీ.